వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి వచ్చాయి. M&M, JSW స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు చూసుకుంటే సిప్లా, బ్రిటానియా, TCS, హీరో మోటార్ కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్, మార్కెట్స్ నష్టాలు ప్రారంభమైన తర్వాత లాభాల్లో కొనసాగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ సార్, వినిపిస్తుందా మీకు? ఏదైతే మీరు చెప్పినట్టుగానే మార్కెట్ లో M&M, JSW స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, BPCL లాంటి మార్కెట్ లో ఒక ముందోసులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే డ్రాస్టికల్ గా మార్కెట్ లో మూవ్మెంట్ ఇచ్చినటువంటి స్టాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే నిఫ్టీ 500 లో కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వైపు చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఏదైతే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కూడా చూసుకున్నట్టయితే ఇదైతే పర్సిస్ట్ సిస్టమ్ కానీ, జనరల్ సిస్టమ్స్ కానీ, వాల్టాస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ కి వస్తుంది. అదేవిధంగా ఏదైతే క్రాంప్టన్ లాంటి అది క్రాంప్టన్ కానీ, మెజ్డాప్ కానీ, గ్లాక్సో కానీ, BDL కానీ అబౌట్ 10% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి స్టాక్స్ కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము. మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ అయితే ఒక 70 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అయితే ఒక 260 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 250 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ ఓవరాల్ గా చూసుకుంటే అప్ ట్రెండ్ లో ఉంది. ఇది మార్కెట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా నెక్స్ట్ వీక్ అంటే ఖచ్చితంగా మార్కెట్ ఏదైతే లాస్ట్ వీక్ 22,600 దగ్గర నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే ఒక 500-600 పాయింట్స్ మనం మార్కెట్ లో ఒక కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసామో అదే విధంగా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఒక కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ లాస్ట్ ఒక 1 వీక్ 5 డేస్ గా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకుంటూ 22,500-550 వరకు వచ్చింది. 22,600 ఇస్ ద క్రూషియల్ రెసిస్టెన్సీ. 22,600 బ్రేక్ చేయకుండానే నెక్స్ట్ వీక్ మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్ ఇంకా మనకి టార్గెట్ పాయింట్ ఉన్నది. మనకి రిజల్ట్ ఓరియంటేషన్ తో మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. భారీగా పెద్ద మూవ్మెంట్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే తక్కువగా ఉంది. రైట్, కాల్ ఉన్నారని మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి పద్మ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? భారత్ పెట్రోలియం అండి, BPCL గురించి. ఎస్ మేడం, BPCL ఈ రోజు కూడా మనకి టాప్ 5 లో వచ్చిన స్టాక్ ఇది. BPCL మనకి ఏదైతే ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ లో నెంబర్ 1 స్టాక్ గా ఉన్నది. ఇది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయితే లాస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఈ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఒకవేళ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటే మాత్రం 640 అబోవ్ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 640 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతే మీరు బై చేయొచ్చు. ప్రజెంట్ అయితే 626 రూపీస్ ఉంది. 640 పైన ఒక రోజు హోల్డ్ అయితే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ ఒక 100 నుంచి 150 పాయింట్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, మరో కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా దగ్గర బాంబినో అగ్రో ఉన్నాయి, ఇంకొకటి జయా ఉషన్, JAY జయా ఉషన్ అని ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? కొద్దిగా ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. JAYL JAY జై ఉషన్, USHIN ఉషన్. ఓకే ఓకే, ఇది మీకు 775 రూపాయలు ట్రేడ్ అవుతుంది ఆ స్టాక్ అని మీరు చెప్పింది? అవునండి. యాక్చువల్ గా దీంట్లో మీకు అంత పెద్ద పొటెన్షియల్ అయితే కనిపించే అవకాశం అయితే లేదండి ఈ స్టాక్ లోను. దీంట్లో అంత పెద్ద మనకు ప్రోగ్రెస్ అయితే ఉండదు. ఇంకొక స్టాక్ ఏదో చెప్పారు మీరు? బాంబినో అగ్రో. బాంబినో అగ్రో ఫుడ్ ప్రోడక్ట్. బాంబినో బాంబినో అగ్రో సార్. ఓకే, యాక్చువల్ గా ఒకసారి స్పెల్ చేయండి దాని యొక్క బాంబినో అగ్రో. BAM, B ఫర్ బాంబే, A ఫర్ అమెరికా, M ఫర్ మహారాష్ట్ర. బాంబినో అగ్రో ఫుడ్స్. ఓకే ఓకే, ఇది 340 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది అదేనండి? అవునండి.
ఎస్ 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 సార్, ఇది కూడా డిసెంబర్ నుంచి చాలా డ్రాస్టికల్ గా 450 నుంచి 340 వరకు వచ్చింది. అంటే మీరు లాంగ్ టర్మ్ లో పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా మంచి స్టాక్స్, చాలా ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా అంత సజెస్టబుల్ కాదు. మీరు ఇంకా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ, లేకపోతే ఫ్రంట్ లైన్ టాటా పవర్ సెక్టర్ దానికి సంబంధించిన, ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన, ఆటోమొబైల్ యాక్సరీస్ సంబంధించిన స్టాక్స్ లో కూడా రావచ్చు. ఇవన్నీ కూడా చాలా రోజులుగా స్తబ్దంగా ఇక్కడే ఉండిపోతున్నాయి ఈ స్టాక్స్ అనేది. అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం లేదు ఈ రెండు స్టాక్స్ కూడా. రైట్. కర్నూలు నుంచి కాల్ ఉన్నారండి. జనార్దన్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? వ్యారీ రిన్యూవబుల్స్ అని చెప్పి ఒకటి ఉందండి స్టాక్, అందులో ఆల్రెడీ ఉంది నాకు. బట్ ఈ మధ్య కొత్తగా ఫాలో అవుతుంది స్టాక్ ఇది. అర్థం కాలేదండి. కాకపోతే ఇందులో మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయొచ్చు. కాకపోతే డ్రాస్టికల్ మూవ్మెంట్ అయితే ఉంటది. ఎందుకంటే లాస్ట్ మనకి ఫిబ్రవరి రేంజ్ లో కూడా మనకి 1800 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 1200 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చింది. అలాగే మళ్ళీ 2200 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1300 వరకు వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది స్టాక్ ఇది వచ్చి. దీంట్లో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. అలా హోల్డ్ చేయగలిగితే పర్వాలేదు. ఎందుకంటే లాస్ట్ మనకి అక్టోబర్ నవంబర్ దగ్గర నుంచి కూడా 400 రూపాయల స్టాక్ 2000 రూపాయలు అయిపోయింది స్టాక్ ఇది. ఇది ఎనర్జీ దానికి సంబంధించినటువంటి స్టాక్, ఇది రెన్యూబుల్ ఎనర్జీ దానికి సంబంధించిన. దీంట్లో అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఆ విధంగా ఉంటే మీరు దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. రైట్. మీరు సార్ ఇందాక మీరు చెప్పినట్లు నిఫ్టీలో ఉన్న అదర్ సెక్టర్స్ తో పోలిస్తే కొంచెం బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం వీక్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? యాక్చువల్ గా మార్కెట్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఓరియంటేషన్ తో నడుస్తుంది. కాబట్టి మార్కెట్ లో ఒక 2 రోజులు 3 రోజులు అప్ ట్రెండ్ ఉంటే 4-5 రోజులు మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటాం, మళ్ళీ అప్ ట్రెండ్ ఉంటాం. ఈ కామన్ గా జరుగుతూ ఉంటది. అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్ లో కామన్. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలంటే, ఏదైతే ఫ్రంట్ లైన్ లోనూ నెంబర్ 1 స్టాక్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు సెంటిమెంట్ గా అవి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ తీసుకుంటాయి. అలాంటప్పుడు అలాంటి మంచి స్టాక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి మనకు మంచి స్కోప్ దొరుకుతుంది. ఎందుకంటే కంప్లీట్ గా బులిష్ ఉంటే మార్కెట్ లో మంచి స్టాక్స్ లో ఎంట్రీ అయితే మనకి లభించదు. ఇలాంటి సమయంలో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు, వరుసగా 4-5 రోజులు డౌన్ ట్రెండ్ అయినప్పుడు మనకి మంచి స్టాక్స్ లో, ఎలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్టాక్స్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం. రైట్. కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. వైజాగ్ నుంచి ప్రసాద్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్ మీరు క్వశ్చన్ అడగండి సార్, మేము చెప్తాం. సార్ అదానీ గ్రీన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికోసం చెప్పగలరా? బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ గ్రీన్ హోల్డ్ చేయాలనుకుంటున్నారా సార్? హోల్డ్ చేయొచ్చా లేకపోతే లెఫ్ట్ అవ్వచ్చు అనేసి. ఓకే. హలో. ఎస్ సార్, బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నా సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్. అవును సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్ గా 120-150 వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 123 లో నడుస్తుంది. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్ గా చెప్పుకోవాలనుకుంటే చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 80 రూపీస్ నుంచి మాత్రం ఇప్పుడు 160 రూపీస్ వరకు బాగానే పెరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ అయితే 123 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ కన్సల్టేషన్ కి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. పికప్ అవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. టెక్నికల్ గా అయితే అంత సూటబుల్ స్టాక్ కాదు. దాని బదులు మీరు ఇంకా బ్యాంకింగ్ లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టాక్స్ ఏదైనా సరే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని, ఒకవేళ గవర్నమెంట్ బ్యాంక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కెనరా బ్యాంక్ లాంటిది. కెనరా బ్యాంక్ కూడా ఇప్పుడు మంచి స్ప్లిట్ మంచి ప్రైస్ లో ఉన్నదండి. ఇప్పుడు 114 లో ఉన్నది. అలాంటి దాంట్లో స్ప్లిట్ అవుతే మీకు కొంచెం తొందరగా ప్రోగ్రెస్ తీసుకుని తొందరగా మార్కెట్ లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. అదానీ గ్రీన్ గురించి కూడా అడిగారు సార్. అదానీ గ్రీన్, ఎస్. అదానీ గ్రీన్ ఏదైతే అదానీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం బాగానే ఈ ఇయర్ అంతా కూడా లాస్ట్ 1 year గా బాగానే పెర్ఫార్మ్ చేసినాయి. ఈ అదానీ గ్రీన్ ఏదైతే ఇప్పుడు 1850 రూపీస్ ఉన్నది, ఇది కన్సల్టేషన్ ఉంది లాస్ట్ 2 months గా, ఫిబ్రవరి దగ్గర నుంచి కూడాను. ఇది ఆల్రెడీ స్టాక్ ఉంటే యూ కెన్ హోల్డ్. బట్ స్టాక్ కానీ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది 2000 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే, 2000 పైన ఏదైనా 1 or 2 days మార్కెట్ లో హోల్డ్ అవ్వగలిగితే అప్పుడు మార్కెట్ లో అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం మార్కెట్ లో ఏదైతే కొంచెం కన్సల్టేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో, ఏదైతే 1850 or 1900 దగ్గర. రైట్. విజయవాడ నుంచి కాల్ ఉన్నారండి. ధర్మారావు గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అక్షిత కాటన్, రతన్ ఇండియా పవర్ అండి. అక్షిత కాటన్, రతన్ ఇండియా పవర్ సార్.
సార్ రెండు స్పెల్ చేయండి. అక్షిత కాటన్ అండి. అక్షిత కాటన్, రతన్ ఇండియా పవర్. అక్షిత కాటన్ అంటండి. రతన్ ఇండియా కాటన్, రతన్ ఇండియా పవర్ సార్. రతన్ ఇండియా పవర్. రతన్ ఇండియా పవర్ అండ్ అక్షిత కాటన్. 590 రూపీస్ ఉంది రతన్ ఇండియా. అదేనండి రాజా రతన్. ఓకే, ఒక 1 minute. రతన్. ఎస్, రతన్ ఇండియా పవర్. యా ఒక్క నిమిషం. యాక్చువల్ గా స్పెల్ చేయండి సార్ ఇది రతన్ ఇండియా. ఎస్ ధర్మారావు గారు, స్పెల్ చేయండి. స్పెల్లింగ్ ఏంటో చెప్పండి ఒకసారి. రతన్ ఇండియా పవర్ అండి. RATT. ఓకే రతన్ ఇండియా ఇండియా పవర్. ప్రెసెంట్ 13 రూపీస్ ఉన్నదండి ఈ స్టాక్ ఇది. అవును సార్. రతన్ ఇండియా ఒకసారి టెక్నికల్ చూద్దామండి. ఇది ఏదైతే RATT 3 days నుండి డైలీ గ్రోత్ అవుతుంది సార్, పెరుగుతుంది. ఓకే 3 days నుంచి పెరుగుతున్నదండి. కానీ అంటే ఓకే 1 minute సార్. RTN పవర్ లాస్ట్ 2 weeks నుంచి కూడా బాగానే పెరుగుతుంది. అదే 9 రూపీస్ 45 రూపీస్ దగ్గర నుంచి. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇందులోంచి అంటే స్టాక్ ఏదైతే టెక్నికల్ గా అయితే లాస్ట్ 2 weeks నుంచి బాగానే పెరుగుతుంది, కానీ ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే ఒక్కసారి ఓకే పర్వాలేదండి. మార్కెట్ లో అయితే ఈ స్టాక్ లో అయితే హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం డ్రాస్టికల్ గా ఇలాగ ఒకేసారి మూవ్మెంట్ రావడం వల్ల మళ్ళీ డ్రాస్టికల్ గా పడిపోద్దేమో అని ఒక భయం వస్తుంది మీకు. కానీ మార్కెట్ లో అయితే ఈ స్టాక్ అయితే కొంచెం పొటెన్షియల్ గానే కనబడుతుంది. మీరు హోల్డ్ చేయించారు. స్టాప్ లాస్ అయితే మాత్రం 12 రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయించారు. ఓకే, అంతకన్నా పడితే మాత్రం మీరు తీసేది. అదర్వైజ్ ఎందుకంటే ఇది లాస్ట్ 1 year కానీ 3 రూపాయల నుంచి 13 రూపాయల వరకు కూడా పెరిగే స్టాక్ కాబట్టి ఇది మీరు 12 రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టి వెయిట్ చేయండి. కొంచెం మార్కెట్ లో ఏదైతే 2 weeks నుంచి అయితే ఈ పవర్ సెక్టర్ లో అయితే సుమారుగా 9 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 14 రూపీస్ వరకు కూడా మంచి ట్రాక్ అయితే ఉన్నది. వెయిట్ చేయండి సార్. రైట్, మరో కాల్ ఉన్నారండి ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ స్టాక్స్ గురించి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం ఒకటి లిపిన్, ఒకటి మన ఎల్ఎన్టీ, ఈ 2 షేర్స్ ఇప్పుడు ప్రెసెంట్ తీసుకోవచ్చు. ఈ రేట్ ఇదండి ఎల్ఎన్టీ లిపిన్, లిపిన్ ఒకటి ఎల్ఎన్టీ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎల్ఎన్టీ కూడా మనకు ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ లో కరెక్షన్ లో భాగంగా 3200 వరకు వచ్చిందండి. ఎనీ ప్రైస్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు. ఇక్కడ బై చేయొచ్చండి, మీరు ఈ రేట్ లో కూడా బై చేయొచ్చు. మార్కెట్ మళ్ళీ ఒకసారి 3700 3800 వెళ్ళిన తర్వాత ఇంకా మంచి స్పీడ్ గా వెళ్ళే అవకాశం ఉంది. ఫ్రంట్ లైన్ స్టాక్ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇది ఇంకోటి లుపిన్ అడిగారు కదండి. అవును సార్. లుపిన్ ఇది ఫార్మా దానికి సంబంధించిన స్టాక్ సార్. ఇది లాస్ట్ జూన్ జూలై దగ్గర నుంచి కూడా 800 రూపాయల దగ్గర నుంచి ఇదే ఒకే స్ట్రెచ్ లో 1600 రూపీస్ వరకు అయింది సార్ ఇది. బట్ ఏదైతే జనవరి దగ్గర నుంచి లాస్ట్ 3 months గా ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుందండి. 1640 1650 రూపీస్ దగ్గర 1600 రూపీస్ దగ్గర నుంచి. ఇది మీకు ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే యూ కెన్ హోల్డ్, నో ఇష్యూ. అదర్వైజ్ 1700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం చాలా స్పీడ్ గా మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనిపిస్తుంది కదా సార్, ఇది సహజమైన అంటారా? ఇంతకుముందు ఎలక్షన్ ఇయర్స్ లో కూడా ఇలానే బిహేవ్ చేసిందంటారా? మార్కెట్ అన్నది అంతా కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటది. ఎదర జరిగే ఇన్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో వాటి బేస్ మీద, ఏదైతే అకేషన్స్ ఏదైతే ఉంటే అకేషన్స్ మీద, సెంటిమెంట్ మీద, ఆ మార్కెట్ లో ట్రేడర్స్ యొక్క ఎమోషన్స్ మీద ట్రేడ్ అవుతూ ఉంటది. కాబట్టి ఆల్రెడీ ఎదరు వచ్చే రిజల్ట్ అన్నది చాలా పెద్ద ఈవెంట్ ప్లస్ పెద్ద ఎమోషనల్ గేమ్ కాబట్టి ఆటోమేటిక్ గా ట్రేడర్స్ కూడా ఎమోషన్స్ కి గురవుతూ ఉంటారు. మార్కెట్ లో ఏదైతే 2 రోజులు పెరిగేటప్పటికి మార్కెటింగ్ ఎలా బుల్లిష్ గా దూసుకెళ్లిపోద్దేమో అనేసి మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటారు. మార్కెట్ ఏదైనా ఒక 4 రోజులు వరుసగా పడిపోతే మొత్తం ఓవరాల్ గా మార్కెట్ పడిపోద్దేమో అన్న ఉద్దేశంతో కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి, కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి కూడా మార్కెట్ లో వచ్చేస్తుంటారు. ఇక్కడ తెలివైన ఇన్వెస్టర్స్ చేయవలసింది ఏంటంటే మార్కెట్ డ్రాస్టికల్ గా ఎప్పుడు పడినప్పుడు కూడా దాంట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఇప్పుడు నేను చెప్పేది లుపిన్ గానీ ఎల్ఎన్టీ గానీ, ఆపర్చునిటీ మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆపర్చునిటీ దొరకదు. ఇలా మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఒక 5 నుంచి 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని అలాంటి స్టాక్స్ లో మీరు ఒక సిప్ మోడల్ లో కానీ లంసప్ మోడల్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ యొక్క గోల్ ని తొందరగా రీచ్ అవడానికి ఆఫ్టర్ మార్కెట్ కరెక్షన్ అయిపోయిన తర్వాత
విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనో లేదా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనో 25% 30% రికవరీ అవడం జరుగుతుంది. రికవరీ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి తొందరగా మనం మంచి ప్రాఫిట్. నెట్ షార్ట్స్ ని క్రియేట్ చేస్తున్నారు, కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. రీజన్స్ ఏమై ఉంటది అంటారు? ఎందుకు అసలు ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే యాక్చువల్ గా ఏంటంటే మార్కెట్ ఇందులో ఒక 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మార్కెట్ ఆల్రెడీ ఓవర్ బాట్ కండిషన్ లో ఉంది. ఆల్రెడీ మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది సహజం. ఎవరైనప్పుడు కూడా ఎఫ్ఐఎస్ అయినా మనమైనా కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది సహజం. అందుకనే ప్రాఫిట్ బుక్ చేసుకునే క్రమంలోనే వాళ్ళు ఏదైతే ప్రాఫిటబుల్ గా ఓవర్ బాట్ ఉన్నాయో అలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ బయటకు రావడం అనేది జరుగుతూ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎలక్షన్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్ ఫేవర్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ లో కూడా ఏదైతే మార్కెట్ ఏదైతే ప్రాఫిటబుల్ గా ఉన్న స్టాక్స్ అన్ని కూడా వాళ్ళు ముందుగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తర్వాత ఎలక్షన్ లో మళ్ళీ మార్కెట్ బాగా భారీగా కరెక్షన్ జరిగినా సరే ఒక కపుల్ ఆఫ్ డేస్ లేకపోతే 1 or 2 days లోనే మళ్ళీ మార్కెట్ పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ మంచి స్టాక్స్ లో ఎంట్రీ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 ఆస్పెక్ట్ లో కూడా మార్కెట్ లో కొంచెం మార్కెట్ లో వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మార్కెట్ అయితే మాత్రం నెక్స్ట్ 2 weeks కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కానీ భారీగా కరెక్షన్స్ కానీ భారీగా పెరిగిపోవడం కానీ జరగదు. ఏదైతే 22,600 ఏదైతే ఉన్నదో నిఫ్టీ అది యొక్క రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ కూడా దాన్ని బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. దాన్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ మార్కెట్ ఏదైతే మళ్ళీ 22,000 వరకు 22,100 22,000 బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదాం సార్. విజయవాడ నుంచి కొండారెడ్డి గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, హ్యాత్వే కేబుల్స్ మేడం. జియో అండి, జియో హ్యాత్వే. జియో కేబుల్స్ ఒకటి, జియో ఫైనాన్షియల్ హ్యాత్వే కేబుల్స్. ఓకే ఓకే. 106 రూపీస్ ఉంది, అదే కదండి మీరు అడిగేది ఇప్పుడు? ఏం సార్? 106 రూపీస్ ఉంది జియో ఫైనాన్స్. జియో ఫైనాన్షియల్ 350 ఉంది సార్, రిలయన్స్ వాళ్ళది. ఓకే 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 ఓకే. యాక్చువల్ గా ఇది మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటుంది కాబట్టి వెయిట్ చేయండి, ఇబ్బంది లేదు. ఇంకోటి హ్యాత్వే అన్నారు కదా? అవును సార్. హ్యాత్వే కేబుల్స్ వచ్చేటికి 21 రూపీస్ ఉంది, అదేనండి మీరు అడిగేది ఇప్పుడు? అవును సార్, అవును సార్. ఇది కొంచెం కన్సాలిడేషన్ లో ఉన్నది సార్. ఇది లాస్ట్ ఇయర్ అంతా కూడా లాస్ట్ జూన్ నుంచి కూడా మంచి 14 రూపీస్ దగ్గర నుంచి 27 రూపీస్ వరకు పెరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడైతే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ అయ్యి 23 రూపీస్, అంటే ఇక్కడ నుంచి 20 రూపాయల దగ్గర 3 రూపాయలు పెరగడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది సార్. కానీ మీరు పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇదే ఇన్వెస్ట్మెంట్ వేరే దాంట్లో ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టార్ లోకి ఏదైనా రెన్యూబుల్ ఎనర్జీలో కానీ లేకపోతే పవర్ సెక్టార్ లో కానీ స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తే కొంచెం స్పీడ్ గా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, మరో కాల్ ఉన్నారండి విజయవాడ నుంచి. శర్మ గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ స్టాక్స్ గురించి? నమస్కారం అండి. రామాయణ్స్ రాడికో కైతాన్. రామాయణ్స్ 300 రూపాయలు, రాడికో హోల్డ్ చేస్తున్నారు సార్. రేమాండ్స్ లాస్ట్ 2 months గా చాలా ప్రోగ్రెసివ్ ఉంది సార్. 1790 దగ్గర నుంచి 1800 రూపీస్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ ఉంది, ఇంకా కూడా ఉంచొచ్చు. ఈ రోజు కూడా చాలా ప్రాక్టికల్ గా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. 2170 రూపీస్ దగ్గర నుంచి కూడా 2270 వరకు కూడా ఒక 100 రూపీస్ ఈ రోజు కూడా పెరిగింది. మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉంది. ఈ స్టాక్ లో అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకో స్టాక్ ఏంటంటే అది రాడికో కైతాన్. రాడికో కైతాన్ రాడికో అవును సార్, రాడికో కైతాన్ లిక్కర్ కంపెనీ. ఓకే ఓకే, వెయిట్ సార్. రాడికో యాక్చువల్గా ఈ 2 స్టాక్ లో కూడా కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంది. మార్కెట్ లో కొంచెం ఏదన్నా డౌన్ ట్రెండ్ వస్తే తప్ప అదర్వైజ్ 2 కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి, వెయిట్ చేయండి సార్. రైట్, నిన్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. సో ఏ గ్యాప్ ఓపెన్ కూడా అయిన పరిస్థితి, అండ్ రిటైల్ సెల్ డేటా కూడా వీక్ గా వచ్చింది. అంటే ఇది ఏమన్నా ఎకానమీ డేటా మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఫెడ్ ఏమైనా రేట్ కట్ చేసే అవకాశం ఉందంటారా సార్? అంత ఇంపాక్ట్ చూసే అవకాశం అయితే ఏమీ లేదండి. ఒకవేళ మార్కెట్ లో ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తే ఈ రోజు ఇంపాక్ట్ చూపించేసింది, ఏం ఇంపాక్ట్ ఏం చూపించలేదని అనుకోవాలి. యాక్చువల్ గాను ఏదైతే మనకి మార్కెట్ లో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. నిన్నటి వరకు కూడా ఏదైతే 48,000 బిలో ఉన్న స్టాక్ 48,200 48,300 కూడా మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకైతే వెళ్తుంది. అంటే నిఫ్టీ ఉన్నంత స్పీడ్ గా బ్యాంక్ నిఫ్టీ లేకపోయినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ గా మార్కెట్ అయితే మాత్రం ఒక ప్రోగ్రెసివ్ గా ఒక కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అట్లా ఇంపాక్ట్ ఏమి లేనట్టుగా చెప్పు.
రైట్. నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ వీక్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది, ఈ వీక్ చూసుకుంటే పాజిటివ్ ఉంది. అంటే ఏమై ఉంటుందంటారు? మార్కెట్ లో ఫండమెంటల్ ఏం చేంజ్ అయి ఉంటుందో? గేమ్ ఆడుతున్నారు. మార్కెట్ సెంటిమెంట్ అంతే, మార్కెట్ సెంటిమెంట్ ఇదంతా కూడా. మార్కెట్ లో ఏదైతే మొన్న ఫ్రైడే కాదు, అంత ముందు ఫ్రైడే ఏదైతే మనకి మార్కెట్ 22,600 ఏదైతే హై ఉందో ఆ హైని అది ఏదైతే బ్రేక్ చేసిందో అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని 22,100 బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రెస్మెంట్ ఏదైతే మార్కెట్ పీక్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్, ఒక డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో అప్ ట్రెండ్ ఉండదు, ఒకే డైరెక్షన్ లో డౌన్ ట్రెండ్ ఉండదు. దాంట్లో రిట్రెస్మెంట్ తీసుకుంటా మార్కెట్ లో అప్ ట్రెండ్ వెళ్తా ఉంటుంది. కాబట్టి కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ నడిచింది ఈ వారం అంతా కూడా. రైట్. కాకినాడ నుంచి కాల్ ఉన్నారండి. రామలింగేశ్వర్ గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రతన్ ఇండియా పవర్ షేర్ గురించి చెప్పానండి. రతన్ ఇండియా ఇందాక అడిగారు కదా, రతన్ ఇండియా పవర్ అన్నది అది ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ఉంచారు, హోల్డ్ చేయించారు. RATT రతన్ ఇండియా, రతన్ పవర్ ది మీరు హోల్డ్ చేయించారు. ఆ స్టాక్ ఇబ్బంది లేదు. అది మీరు 13 రూపీస్ ఉన్న స్టాకే కదా మీరు అడుగుతున్నది? అవునండి, అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ ఉన్నది. టెక్నికల్ గాను ఫండమెంటల్ గా కూడా ప్రోగ్రెసివ్ గా ఉంది. లాస్ట్ 2 వీక్స్ గా ఇది 9 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 13 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి. రమేష్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర రుచిరా పేపర్ అని ఉన్నాయి, ఇంకొకటి ఉమాంగ్ డైరీస్ అని ఉన్నవి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకా ఉంటే ప్రాఫిట్ వస్తుందా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని. ఉమాంగ్ డైరీ స్పెల్ చేయండి. ఉమాంగ్ UMANG. ఉమాంగ్ డైరీ. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే మీరు ఏదైనా ఒక 8 months 9 months బ్యాక్ తీసుకున్నా, 1 year బ్యాక్ తీసుకున్నా ఇది 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుని ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 90 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. 110 రూపీస్ వరకును 90 నుంచి అంటే ఒక విధంగా అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంది సార్. ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు ఈ స్టాక్ అయితే ఉమాంగ్ డైరీ. రైట్. కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి. రామచంద్రరావు గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ స్టాక్స్ గురించి? నమస్తే అండి సార్, చెప్పండి. కెనరా బ్యాంకు, ఈ షిప్పింగ్, ఈ 2 కెనరా బ్యాంక్ రీసెంట్ గా స్ప్లిట్ అయింది లాస్ట్ 2 days బ్యాక్. మీకు ఐడియా ఉంటుంది. ప్రజెంట్ అయితే కెనరా బ్యాంక్ అయితే ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్ని బ్యాంకుల కన్నా కూడా కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నది. ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటే హోల్డ్ చేయండి సార్. మళ్ళీ ఇది హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక కొద్ది రోజులు అయితే మాత్రం ఇక్కడ ఏదైతే 110 నుంచి 120 మధ్యలోనే కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్ సార్. చూసుకుంటే గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఏమన్నా కరెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే గోల్డ్ దానికి ఆల్ టైమ్ హై దాని గురించి అని కాదండి. యాక్చువల్లీ గోల్డ్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండటం వల్ల మనకి మార్కెట్ లో అది ఒక అప్డేట్ తీసుకుని మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకెళ్తుంది. అదేవిధంగా మార్కెట్ ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ దాని డిమాండ్ ఎక్కడ కూడా తగ్గలేదు కాబట్టి ఆబ్వియస్ గా మార్కెట్ లో అయితే కన్సాలిడేషన్ నుంచి కొంచెం అప్డేట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. బ్యాంక్ స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? బ్యాంకింగ్ సెక్టర్ అయితే మనకి లాస్ట్ 1 week గాను కొంచెం అంటే నిఫ్టీతో పోల్చుకుంటే తక్కువైనప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం కొంచెం అప్ ట్రెండ్ ఉన్నది. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లోను మనకి కోటక్ బ్యాంక్ కానీ అదే బంధన్ బ్యాంక్ కానీ ఈ బ్యాంక్స్ అయితే ICICI కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని ఇలాంటి బ్యాంక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం ICICI అండ్ యాక్సిస్ బ్యాంక్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఓవరాల్ గా మార్కెట్ లో అయితే ఒక అప్ ట్రెండ్ తీసుకున్నది. ఈ రోజున మనం ఏదైతే మనకి సెక్టార్ లో పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఈ రోజు మనకి సెక్టార్ చూసుకున్నట్టయితే ఆటో సెక్టార్ మాత్రం ఈ రోజు బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆటో సెక్టార్ లో కూడా M&M కానీ TVS మోటార్స్ కానీ అదేవిధంగా టాటా మోటార్స్ కానీ అన్ని కూడా 1%, 2%, 3% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని తర్వాత మెటల్ సెక్టర్ కూడా ఈ రోజున బాగా ప్రోగ్రెసివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ వీక్ అంతా చూసుకుంటే ఈ వీక్ లీడ్ చేసింది మాత్రం ఓన్లీ మెటల్ సెక్టర్ అని చెప్పొచ్చు. మెటల్ సెక్టర్ తర్వాత ఎనర్జీ సెక్టర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మాత్రం లీడ్ చేసింది మాత్రం మెటల్ సెక్టర్ లోనే మనకు మార్కెట్ లో బాగా ప్రోగ్రెసివ్ ఉందని చెప్పుకోవచ్చు. రైట్. క్రూడ్ ఆయిల్ డేటా నిన్న వచ్చింది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఏ విధంగా ఉంది సార్? 1 minute. క్రూడ్ ఆయిల్ సంబంధించిన దాంట్లో మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఏదైతే మనకి ఇప్పుడు ట్రేడ్ జరుగుతున్న 1 minute ఏదైతే క్రూడ్ మే కాంట్రాక్ట్ ఏదైతే క్లోజింగ్ లో ఉన్నదో ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ 6,600 దగ్గర ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో
ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇది మార్కెట్ లో ఈ రోజున ఏదైతే 6600 దగ్గర నుంచి మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే 6600 వరకు కూడా 640 దగ్గర 6600 వరకు కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 6575 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 6650 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి